బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని వేలూరు హత్య కేసులో బిగ్ ట్విస్ట్. 3 ఏళ్ల కూతురు సమాచారంతోనే మిస్టరీ వీడిపోయింది. తండ్రి హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. భర్తని ప్రియుడితోనే కలిసి హత్య చేసింది భార్య. మృతుడు వేలూరులోని కుప్పం పాల్యానికి చెందిన భరత్, 36 సంవత్సరాలు. ఆయన ఒక వంట మనిషి, మాస్టర్ షెఫ్గా ఒక హోటల్లో వర్క్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. 5 ఏళ్ల క్రితం ఆయన బెంగళూరుకి చెందిన నందినితోని ఆయన వివాహం చేసుకున్నాడు భరత్. దీని తర్వాత వాళ్ళిద్దరు చెన్నైలో మకాం పెట్టారు. చెన్నైలో ఒక హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు భరత్. ఇంటి ముందు సంజయ్, 21 సంవత్సరాల సంజయ్తోని నందిని వివాహేతర సంబంధం పెట్టుకుంది. దానివల్లే భరత్ని చంపే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. పలుమార్లు భార్యను కూడా భరత్ హెచ్చరించాడు, నువ్వు ఇలాంటి కార్యకలాపాలు జరిపించడం కరెక్ట్ కాదు, నేను చెన్నైలో ఉంటున్నాను, నువ్వు సొంతూరులో ఉండి ఇలా ఇంకొక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళిద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 21న భార్య చిన్న కూతురుతో కలిసి బయట సరుకులు కొనడానికి భరత్ ఫ్యామిలీతో వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక దగ్గర కాపు కాచి భరత్పై కత్తితోని దాడి చేసి చంపేశాడు సంజయ్. తన భర్తపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని చెప్పి నందిని నాటకం ఆడింది. కానీ ఎక్కడో కొంత అనుమానం కలగడం వల్ల పోలీసులు సంజయ్ మామనే నాన్నను కొట్టాడని చెప్పేసి ఆ 3 ఏళ్ల చిన్నారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోని భరత్ను, భార్యనే అంటే నందిని, దాంతోపాటు సంజయ్ వీళ్ళిద్దరు కలిసి చంపారని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే 30 దాటిన తర్వాత ఒక పెళ్ళైన ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు చాలామంది మహిళలు అదేంటో మరి వాళ్ళ వైవాహిక జీవితం సరిగ్గా ఉండకనా, కొంతమందిని ఉద్దేశించి చెప్తున్న విషయం ఇది, నేను అందరినీ అనట్లేదు. సో వాళ్ళ వైవాహిక జీవితం సరిగ్గా ఉండకనో మరి ఏంటో తెలియదు, కానీ కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళు అంటే 20 ఏళ్ల కుర్రాలు కావచ్చు, 20 లోపడున్న కుర్రాలు కావచ్చు, వీళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే అది వెలుగులోకి వస్తుందో, కుటుంబంలో ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు భర్తని చంపేయడానికే ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్పతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు సుపారీ గ్యాంగ్కి ఏమన్నా డబ్బులు ఇచ్చి ప్లాన్ చేశారా, లేకపోతే సంజయ్ ఒక్కడే ఈ హత్య చేయడానికి ప్లాన్ చేశాడా, ఏంటి? రైట్, తమిళనాడులోని వేలూరులో జరిగినటువంటి హత్యను తన 3 ఏళ్ల చిన్నారి ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు హత్యను ఛేదించారు. ప్రధానంగా చెన్నైకి చెందినటువంటి భరత్ ఒకవైపు హోటల్లో పనిచేస్తుంటాడు, చెఫ్ గా పనిచేస్తుంటారు. 5 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందినటువంటి నందిని అనే యువతితో పెళ్లైంది. కానీ తను అక్కడనే బెంగళూరులోనే ఉన్నది. కానీ తిను మాత్రం చెన్నైలో ఒక వంట మాస్టర్ గా చేస్తూ తను వీక్లీ వన్స్ భార్య పిల్లల దగ్గరికి వెళ్తూ వస్తుండేవారు. సీక్వెన్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉండేవారు. వాళ్ళకి 5 ఏళ్ల క్రితం పెళ్ళాక ఇద్దరు కూడా ఆడపిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ సమయంలోనే ఈ నెల 21న చెన్నై నుండి తను బెంగళూరుకు వచ్చారు. బెంగళూరుకు వచ్చి భార్య పిల్లలతో గడుపుదామని కూడా ఇక్కడికి వచ్చారు. అనంతరం వాళ్ళు సరుకుల కోసం బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి ఒకవైపు 3 ఏళ్ల చిన్నారి, అదేవిధంగా తన భార్య భరత్ ముగ్గురు కూడా బండి పైన వెళ్ళారు. మధ్యలో ఒక దగ్గర సడన్ గా వేరే ఒక దుండగుడు వచ్చి కత్తితో తనని పొడిచినట్టు కూడా తెలుస్తుంది. సో వెంటనే అక్కడికక్కడే స్పాట్ లోనే ఆయన మరణించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రధానంగా నందిని విచారించినప్పుడు తాను ఒక్కోసారి ఒక సమాధానం చెప్తుంది. తన పైన మొదటగానే పోలీసులకు అనుమానం వచ్చి తనకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగగా తనకి ఇంటికి ఎదురుగున్నటువంటి సంజయ్ అనే వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్ ఉన్నట్టు కూడా గుర్తించారు. తనకు ప్రస్తుతం 21 ఏళ్ళు, ప్రస్తుతం తినకు 26 ఏళ్ళు. సో ఇంటికి ఎదురుగున్నటువంటి సంజయ్తో తనకు ఈ విధంగా వివాహేతర బంధం ఏర్పడింది. ఇది తన భర్తకు తెలిసాక కూడా తన భార్యను మందలించి ఈ విధంగా చేయొద్దంటూ కూడా చాలాసార్లు చెప్పినప్పటికీ తనలో మాత్రం మార్పు రాలేదు. ఇంకోవైపు నా రిలేషన్కి అడ్డుకు వస్తున్నారు, ఏ విధంగానైనా తన అడ్డు తొలగించుకోవాలనే నెపంతోని పక్కా ప్లాన్ వేశారు సంజయ్. అదేవిధంగా నందిని పక్కా ప్లాన్ ప్రకారం తను ఎప్పుడైతే వీక్ డేస్ లో ఇంటికి వస్తారో, వీకెండ్స్ లో ఇంటికి వస్తారో అప్పుడు ఖచ్చితంగా తనను హత్య చేయాలంటూ కూడా వాళ్ళిద్దరు పక్కా ప్లాన్ వేసి ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు సమయం దొరుకుతుందని కూడా చూస్తూ ఉన్నారు. ఆ సమయం కరెక్ట్ గా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు సంజయ్కి ఫోన్ చేసి, నీ టైంకి ఇక్కడికి షాప్కి వెళ్తున్నాము, సరుకులు కొంటున్నాం, తిరిగి వస్తుండగా నువ్వు అక్కడ వెయిట్ చెయ్యి, కరెక్ట్ టైం, అట్లా ఎవరికి కూడా డౌట్ రాదని తను చెప్పడంతో తను పక్క అదే ఫాలో అయ్యి కరెక్ట్ గా తన కొబ్బరి మట్టలు రోడ్డుకి అడ్డంగా కూడా కొబ్బరి మట్టలు అనేవి వేశారు.
సో వాటర్ తీయడానికి తను వెళ్ళాడు రోడ్ పైన. ఆ సమయంలోనే ఒక దుండగుడు వచ్చి అత్యంత కిరాతకంగా మొత్తం పొడిచేసి వెళ్ళిపోయినట్టు కూడా తెలిసింది. ఆ సమయంలో తన చిన్నారి ఎవరైతే ఉంటారో 3 ఏళ్ల చిన్నారి ఆ వ్యక్తిని చూసారో ఆ వ్యక్తి ఇంటికి ఎదురుగున్నటువంటి సంజయ్ గా గుర్తుపట్టింది తను. ఎందుకంటే తనకి ఇంటికి ఎదురుగానే ఉండడంతో ఫ్రీక్వెంట్ గా ఇటు పిల్లలతో కూడా తను మాట్లాడేవారు, పిల్లలతో కూడా తనకు అనుబంధం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో తను గుర్తుపట్టింది. ఒకవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేసినప్పుడు నందిని మాత్రం చాలా అనుమానాస్పదంగా తన మాటలు కూడా ఏవి కూడా పొంతం లేకపోవడంతో మొదట ఆమె పైన ఒక కన్నేసి మొత్తం తేల్చగా దీనికి ప్రధాన కారణం ఇల్లీగల్ రిలేషన్ అంటూ కూడా పోలీసు అక్రమ సంబంధంతోనే ఆ ప్రియుడు అదేవిధంగా భార్య కలిసి తన భర్తను హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు. కానీ తన 3 ఏళ్ల చిన్నారిని విచారిస్తే సంజయ్ మామనే ఇదంతా మా నాన్నని హత్య చేశారు, మా నాన్నని పొడిచి వెళ్లారంటూ కూడా ఆ చిన్నారి చెప్పడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా షాక్ గురయ్యారు. ఆ విధంగా తన తండ్రిని కంట్ల ముందే అత్యంత దారుణంగా చంపడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూలో కేవలం సంజయ్ మాత్రం ఒక్కడే ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే సంజయ్ని అదేవిధంగా నందిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు మర్డర్ కింద కేసు నమోదు చేసి వాళ్ళని అయితే కస్టడీలోకి కూడా తీసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక తమిళనాడులోని వేలూరులో దారుణం చోటు చేసుకుంది. 36 ఏళ్ల భరత్ అండ్ 26 ఏళ్ల నందినికి, నందిని బెంగళూరుకి సంబంధించిన ఆమె. సో వీళ్ళిద్దరికి 5 ఏళ్ల క్రితం పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత 2 పాపలు పుట్టారు. ఆ పాపలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసు ఉంది. సో ఈ భరత్ చెన్నైలోని ఒక హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21న చెన్నై నుంచి తన స్వగ్రామం వెళ్ళిన తర్వాత భార్యను చిన్న కూతుర్ని తీసుకొని సరుకులు కొనడానికి పక్కనే ఒక ఊర్లో ఒక షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న క్రమంలో దారిలో కొబ్బరి మట్టలు అడ్డంగా పెట్టారు. అడ్డంగా పెట్టినప్పుడు ఆయన కింద పడిపోయి ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా భర్తను చంపారని చెప్పేసి ఆయన ఒక కట్టు కథ అల్లింది. ఇన్ని రోజులు చెప్పుకొచ్చింది ఏమని అంటే నందిని నా భర్తని గుర్తు తెలియని వ్యక్తులు చంపారని. కానీ అప్పుడు చిన్న కూతురు 3 ఏళ్ల చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న కూతురు క్లియర్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సంజయ్ మామనే నాన్నని చంపాడు అని చెప్పి ఆమె చెప్పడం వల్ల పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి వివరాలు మళ్ళొకసారి చూద్దాం. అసలు తమిళనాడు వేలూరుకు సంబంధించిన కుప్పంపాల్యానికి భరత్ ఆయన స్వగ్రామం, ఆ స్వగ్రామంలోనే ఫ్యామిలీని పెట్టాడు. ఒక స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. భరత్ నందిని 2 పాపలు కలిసి ఒక స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత పతి పత్ని ఆర్ ఓ అన్నట్టు సంజయ్ పిక్చర్లోకి వచ్చాడు. సంజయ్కి వచ్చేసి 21 సంవత్సరాలు. ఆయన ఎదురింట్లో ఉంటున్నాడు, బాయ్ నెక్స్ట్ డోర్. సో నందినికి సంజయ్కి ఒక రిలేషన్ ఏర్పడింది. అంటే భరత్ చెన్నైలో వర్క్ చేస్తున్నాడు కదా చాలా రోజుల నుంచి. సో నందినికి సంజయ్కి టైం దొరికింది, ఇద్దరు ఒక రిలేషన్ బిల్డ్ అయింది, వివాహేతర సంబంధం కూడా మొదలైంది. దాని తర్వాత ఈ విషయాన్ని భరత్కి కొద్దిగా పరస్పరం అంటే చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు కొంచెం చెప్పినట్టున్నారు. ఆయన హెచ్చరించాడు నందినికి, అమ్మ నువ్వు చేస్తుంది తప్పు, మనకి 2 పిల్లలు ఉన్నారు, మనం సంసారం చేసుకుంటూ హ్యాపీగా బతుకుదాము, ఇలాంటివన్నీ ఆపేయి అని చెప్పి నందినికి చెప్పుకొచ్చాడు. ఒక పక్కన ఇంకో పక్కన సంజయ్కి కూడా చెప్పుకొచ్చాడు. సంజయ్ బాబు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, తప్పు, మా ఇద్దరికి పెళ్ళైంది, ఇలాంటి విషయాల్లో నువ్వు కలగ చేసుకోవడం కరెక్ట్ కాదు, నువ్వు ఇంకా చిన్న వయసులో ఉన్నావు అని ఎంత హెచ్చరించినా వీళ్ళిద్దరు వినలేదు. వీళ్ళిద్దరూ తమ ప్రేమకి ఇతను అడ్డుపడుతున్నాడు, మమ్మల్ని కలవనీయట్లేదు అని చెప్పి ఇతని మీద కక్ష పెంచుకొని టైం చూసుకొని ఒక ప్లాన్ పన్నారు, ఒక పథకం పన్నారు. ఈసారి ఊరికి వచ్చినప్పుడు నువ్వు బయటికి తీసుకెళ్ళి సరుకులు కొనమని చెప్పి భార్యకి చెప్పాడు సంజయ్ చెప్పినట్టే భార్య నందిని భరత్ని తీసుకొని షాప్కి వెళ్ళింది, సరుకులు కొనుక్కున్నారు. రిటర్న్ వచ్చే టైం ప్లాన్ ప్రకారం ఒక ప్లేస్లో దారికి అడ్డంగా కొబ్బరి మట్టలు వేశారు. వేసిన తర్వాత మనోడు అక్కడ ఆగిన వెంటనే కత్తులతోని వచ్చి అతి దారుణంగా, అతి కిరాతకంగా కూతురు ముందు, భార్య ముందే భరత్ని చంపేశాడు సంజయ్. కానీ చచ్చిపోయిన తర్వాత నందిని మాత్రం ఒక స్టోరీ అల్లుకొచ్చింది. ప్రజలకి కావచ్చు, పోలీసులకు కావచ్చు, గుర్తు తెలియని వ్యక్తులు దారికి అడ్డంగా ఉండి మమ్మల్ని బెదిరించారు. అలాగే